సంవత్సరాల చిన్న పాపరా ఏం మృగాల్లా తయారైతున్నారా ఈ రోజులో. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించింది. రాష్ట్ర ప్రజలంతా ఏకమై ధర్నా చేయగా, పోరాటం చేయగా పోలీస్ పై ప్రెజర్ పెరగడంతో పోలీసులు గాలింపగా ఒక చెరువులో కులవర్ధన్ శవమై దొరికాడు. ప్రజలకు హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఇప్పటికైనా ప్రతి అన్యాయానికి ప్రజలు ఇలానే ఏకమై పోరాటం చేస్తే ఎందుకు వెంటనే న్యాయం జరగదు. ప్రజలంతా ఏకమై ఎదిరించడం వల్లనే ఈ రోజు కులవర్ధన్ సచ్చిండు. లేదంటే జైల్లో కుసోపెట్టి పుణ్యానికి మంచి మంచి ఫుడ్ పెట్టి పెంచేటోళ్ళు. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్. మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? ఇంతెందుకు సార్? తప్పు చేసావు మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరి తీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. 2 రోజులు ఊరు ఎలా తీస్తామని మీరే అంటారు సార్. ఆల్రెడీ ఈ కంట్రీలో ఉరి శిక్ష పడ్డ ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్క నేర్చుకుంటూ పోతే మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 25 ఏళ్ళు సార్. ఈలో ఎంతమంది సంధ్యాలు, ఎంతమంది దీప్తులు సార్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉంటే చెప్పండి సార్ మీరు. మేరా భారత్ మహాన్. ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. సార్ వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే దమ్ము నాకుందే. తెల్లారేసరికెల్లా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా? పోలీసులు అబద్ధపు కేసులు వేస్తారు, కోర్టులు వాయిదా వేస్తాయి. జడ్జి రాలేదా వాయిదా, లాయర్ రాలేదా వాయిదా, క్లయింట్ రాలేదా వాయిదా, సాక్షి రాలేదా వాయిదా. ఈ విధంగా వాయిదాలతో 3 నెలల్లో ముగిసిపోవాల్సిన కేసు 30 సంవత్సరాలు అవుతోంది. జడ్జికి జీతం, లాయర్కి ఫీజు, కేసు వేసిన వాడికి వాయిదా. ఇలా వాయిదాలతోనే జీవితం ముగిసిపోయేవారు ఎంతో మంది ఎవరన్నా.